హాయ్, నేను శ్రీదేవి. తెల్ల గల్జేరాకు, ఈ ఆకు ఫ్రైగా కానీ పప్పులో కానీ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకి, మోషన్ ఫ్రీగా అవటానికి ఈ ఆకు ఎక్కువ వాడుతుంటారు. ఇది ఖాళీ ప్లేసుల్లో, కుండీల్లో కానీ పిచ్చి మొక్కల్లాగా మొలుస్తూ ఉంటుంది. కొంచెం అల్లుకున్నట్టుగా ఉంటుంది ఈ ఆకు, ఈ తెల్ల గల్జేరాకు. దీన్ని కాడలతో తుంచుకొని వచ్చి ఇలా ఆకుని ఒలుచుకోవాలి. వెనక వైపు కొంచెం తెల్లగా ఉంటుంది. ఈ ఆకు మొత్తం ఒలుచుకొని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి. కడుక్కొని ఒక చిల్లులు బుట్టలో వేసుకొని కొంతసేపు అయిన తర్వాత పప్పులో కానీ ఫ్రైగా కానీ చేసుకుంటే ఈ ఆకు టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం ఒక ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. వెల్లుల్లి చిన్నవి ఒక 2 ఇలా రెబ్బలుగా పోల్చుకోవాలి. ఆనియన్ చిన్నవి అయితే 2, పెద్ద ఆనియన్ అయితే 1 సరిపోతుంది. ఈ ఆకుని శుభ్రంగా ఇలా కడుక్కొని చిల్లులు బుట్టలో వేసి వాటర్ లేకుండా చూసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్, పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. అందులోని వలిచి రెడీగా ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసి ఈ వెల్లుల్లిని కొద్దిగా కట్ చేసినట్టు చేయాలి, లేదంటే పోపులో పేలినట్టుగా అవుతాయి. చిన్న గ్లాసులో 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కడిగిన పెసరపప్పుని వాటర్ లేకుండా ఈ పోపులో వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కడిగి రెడీగా ఉంచుకున్న తెల్ల గల్జేర ఆకును కూడా ఈ కడాయిలో వేసి మగ్గనివ్వాలి. ఆకు మొత్తం వేసేసుకొని కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఫ్రై అయిపోతుంది. ఇలా కలుపుతూ అన్ని వైపులా ఈ కడాయిలో ఆకుని మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడినంత సాల్ట్, 1 స్పూను సాల్ట్ కొంచెం ముందు చూసి వేసుకోవాలి, సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. పచ్చి ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కారం 1 స్పూన్ మీద కొద్దిగా పడుతుంది. ఆకు క్వాంటిటీని బట్టి సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈజీగా ఈ ఫ్రై కర్రీ నలుగురికి ఈజీగా వస్తుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. వేయించిన పల్లీల్ని పొడి చేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న ఈ పల్లీల పొడిని ఈ కూరలో వేసి కలుపుకోవాలి. పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ ఏదైనా సరే వేయాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే కొంచెం టేస్ట్ అనేది అంత బాగున్నట్టుగా అనిపించదు. ఈ పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తెల్ల గల్జేరాకు చాలా వరకు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీకి ఈ తెల్ల గల్జేరాకు బాగుంటుంది. ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి, చపాతీకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తెల్ల గల్జేరు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి కానీ చపాతీకి కానీ సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.